వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఏపీ డిఎస్సి అప్డేట్ అండి. సర్టిఫికెట్లు ఏవి గెజిటెడ్ సైన్ చేయించాలి, ఎవరు చేయాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకోసం అండి. మనకి గెజిటెడ్ సైన్ అవసరమయ్యే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి, అలాగే ఇంటర్ మార్క్ లిస్టు, అలాగే డిఎడ్ ప్రొవిజనల్ లిస్టు, అలాగే బీఈడి అయితే బీఈడి, అలాగే మార్క్స్ మెమో అండి. మార్క్స్ మెమో మీద మనకి గెజిటెడ్ సైన్ అవసరం అవుతుంది. అలాగే 4th to 10th అండి స్టడీ సర్టిఫికెట్స్, వాటి మీద కూడా గెజిటెడ్ సైన్ అవసరం అవుతుంది. అలాగే క్యాస్ట్ అండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, దాని మీద కూడా మనకి గెజిటెడ్ సైన్. అలాగే ఆధారు. గెజిటెడ్ సైన్ అవసరం లేని ఏంటంటే డిఎస్సి అప్లికేషన్ అండి, టెట్ అప్లికేషన్ ఫాము, డిఎస్సి స్కోర్ కార్డు, మిగతావి. గెజిటెడ్ సైన్ పెట్టేవారు ఎవరంటే మనకి ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, ఎంఏఓ అండి. అలాగే హై స్కూల్ హెచ్ఎం, అలాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరరు, అలాగే గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ అండి. లేదా వీరికి పై స్థాయి గెజిటెడ్ అధికారులు ఎవరైనా సైన్ పెట్టచ్చు. మనకి అంటే ఇక్కడ సర్టిఫికెట్లు గెజిటెడ్ సైన్ చేయించాలని చెప్పి 3 సెట్లు కావాలని చెప్పి మనకి వెరిఫికేషన్ టైంలో కావాలని చెప్పి అడిగారండి. ఇది మనకి డిఎస్సికి సంబంధించి గెజిటెడ్ సైన్ అవసరమై 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్ మార్క్ లిస్టు, డిఎడ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అండి. లేకపోతే డిఎడ్ అయితే డిఎడ్, లేకపోతే బీఈడి అయితే బీఈడి, వాటి మార్క్స్ మేము. అలాగే 10th, 4th to 10th అంటే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్, వాటి మీద కూడా మనకి గెజిటెడ్ సైన్. అలాగే క్యాస్ట్ అండి, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అలాగే ఆధార్ సర్టిఫికెట్, ఇవన్నిటి మీద మనకి గెజిటెడ్ సైన్ ఉండాలి. కంపల్సరీ 3 సెట్లు అవసరం అవుతుందండి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇవండి. అలాగే ఎవరు పెట్టాలనేది మనకి ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, ఎంఏఓ అండి. అలాగే హై స్కూల్ హెచ్ఎం, అలాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరరు, అలాగే గవర్నమెంట్ డిగ్రీ లెక్చరరు, వీరి పై స్థాయి అధికారులు ఎవరైనా పెట్టవచ్చండి. ఇంకా గ్రీనింగ్కు అర్హత కలిగిన గెజిటెడ్ అధికారి ఎవరైనా సంతకం చేయొచ్చు. సంతకము ప్లస్ సీలు, డేటు, ఈ 3 కంపల్సరీ ఉండాలండి. కంపల్సరీ 3 ఉండాలి. గ్రీనింగ్ వాడే అర్హత కలిగిన గెజిటెడ్ అధికారి ఎవరైనా సరే సంతకం పెట్టచ్చు. ఇది 3 కంపల్సరీ ఉండాలండి. సంతకం, సీలు, డేటు, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఇవి సర్టిఫికెట్స్ మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మనకి తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, ముందు అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఏపీడిఎస్సి అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.